ఈ భాగవత ధర్మం వల్ల నేను తరించిపోయినయ్యా అని నారదుడు తన జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఆయన ఇప్పటి కల్పపు కథ కాదు, పూర్వకల్పాలలో నేను ఒక దాసీపుత్రుడిగా ఉండేవాడిని. ఈ దాసీపుత్రుడిగా ఉన్నటువంటి నేను కేవలం మా నాన్న చిన్నప్పుడే పోయాడు, మా అమ్మ నేను కలిసి ఆ ఇంట ఈ ఇంట చాకరీ చేస్తూ బ్రతికేవాళ్ళం. ఒకసారి కొందరు యోగులు జ్ఞానులు చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఒక దగ్గరున్నారు. ఆ ప్రాంతం వాళ్ళు ఆ యోగుల సేవ కోసం నన్ను మా అమ్మని వినియోగించారు. అదొక భాగ్యం. గొప్ప మాట చెప్తాడు, మహాత్ముడు తిన్న తర్వాత తింటే అది మన లోపల ఉన్నటువంటి పాపమాలిన్యాన్ని శుద్ధి చేస్తుంది. అది గొప్ప విషయం. అందుకే మహాత్ములు ఉచ్చిష్టం, గురువు ఉచ్చిష్టం సామాన్యం కాదు. వాళ్ళు తినగా మిగిలింది నేను తినడం వల్ల నా మనస్సుకు ఒక శుద్ధత ఏర్పడింది. అందుకే నేను కేవలం పనులు చేస్తూ కూర్చోవడమే కాకుండా ఆ మహాత్ములు చాతుర్మాస్యమలంలో జ్ఞానాన్ని మననం చేస్తూ బోధ చేస్తూ ఉంటే నేను కూడా కూర్చుని వినేవాణ్ణి. ఆ వయస్సులో నీకెలా అబ్బిందయ్యా అని అడుగుతావేమో, వాళ్ళ యొక్క ఉచ్చిష్టం తినడం వల్ల ఏర్పడ్డ సంస్కారం చేత నాకు అబ్బింది అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అలా నాకు అబ్బిన తర్వాత కొంతకాలానికి ఆ పరమాత్మపై నాకు ప్రేమ కలిగింది. చూసారా, ముందు శ్రవణం, తర్వాత ప్రేమ. ఆ ప్రేమ కారణంగా చాతుర్మాస్యములై వారు వెళ్ళిపోతుంటే వాళ్ళ కాళ్ళు పట్టి ఏడ్చాను. మీరు వెళ్ళిపోతుంటే నేను ఎలా ఉండగలనయ్యా? ఎందుకంటే మహాత్ముల సాంగత్యం దొరకడం కష్టం. అది పోయిందా అన్ని కోల్పోయినట్లే. అందుకే ఈ సత్సంగం నేను కోల్పోతున్నానని బాధపడి ఏడిస్తే, నువ్వు చాలా పక్వ జీవుడివయ్యా, నువ్వు తప్పకుండా తరించుతావు ఒక మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళేట వాళ్ళు. ఇంకా ఆనంద పరవశుడై ఆ మంత్రాన్ని జపిస్తూ భగవద్ ధ్యానం చేస్తూ ఉన్నాడు అతను. అయితే ధర్మరీత్యా తల్లితో అంటిపెట్టుకుని పనుల్లో ఉన్నప్పటికీ కూడా తాను తన చింతన, తన గురువులు ఇచ్చిన సాధన చేస్తూ ఉన్నట్ట. ఈ కథాగమనంలో మనకు సాధనకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. అందుకే చెప్పుకుంటున్నాం, ఏ విధంగా ఆశ్రయించాలి, ఎలా సాధన చేయాలి, దాని ఫలితం అన్నీ చెప్తున్నారు. క్రమంగా కొంతకాలానికి ఒక తెల్లవారుజామున పాము కాటు వేసి వాళ్ళ తల్లి మరణించిందిట. అది నా అదృష్టమే అన్నాడు. ఇలా తల్లి తండ్రి అందరూ పోతూ ఉంటే అదృష్టం అనుకుంటారండి ఎవడైనా? ఎవడనాలో ఆ మాట చూడండి ఇక్కడ. ఇంతవరకు నా ధర్మముగా ఒక బంధం ఉన్నది, ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా నేను ఏది ఆశించకుండా, ఒక బంధం అని లేకుండా అన్ని విడిచిపెట్టి తిరుగుతూ భగవద్ధ్యానంలో ఉంటూ ఒకానొక సమయంలో ఒక అశ్వత్థ వృక్ష మూలంలో కూర్చుని జపం చేసుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఇంతవరకు ధ్యానంతోనే ఆనందించే నాకు ఒకానొక సమయంలో నా హృదయంలో భగవన్మూర్తి ఒక్కసారి ప్రత్యక్షమయ్యింది. ఒక్కొక్కప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షమైనట్టు కనబడుతుంది. ధ్యానానికి ప్రత్యక్షానికి తేడా ఏమిటి అంటే, ప్రత్యక్షం అయినవాడు చెప్పగలండి, మిగిలిన వాడు చెప్పలేరు. ఇక్కడ ధ్యానించుతున్నప్పుడు మూర్తి యందు మనసు నిలవడమే కష్టం. అది ఎదురుగా ప్రత్యక్షమైందా ఇంకా దాని విషయం చెప్పగలమా? ఈయనకైంది. అది అయిన వెంటనే ఆనందంతో పరవశుడైపోయాడు. కానీ వెంటనే వామి పెట్ట పరమాత్మ ఏడ్చాడు, స్వామి ఇదేమిటయ్యా, ఇన్నాళ్ల తపన కనబడి మళ్ళీ వెళ్ళిపోయేమిటయ్యా అంటే, నీకింకా పూర్తిగా నాతో ఐక్యం కావడానికి ఇంకో జన్ముంది నాయన అన్నట్టు. ఇంకా సమయం పడుతుంది నీకు, ఇంకా అంతవరకు సాధన చేసుకో. మరి ఇలా కనబడేలా వెళ్ళిపోవడం ఏంటంటే, ఒకసారి రుచి తగిలితే అప్పుడు అది కావాలన్న తపన నీకు పెరుగుతుంది. ఆ తపన నీకు పెరుగుతున్న కొద్దీ నీ ఇదివరకు జన్మ సంస్కారములు కర్మలు క్షయమవుతాయి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడి కోసం ఏడుస్తుంటే మన ఏడుపులన్నీ పోతాయండి, ఇది కూడా తెలుసుకోవాలి. ఒక సద్గురువు గొప్ప మాట చెప్పాడు, భగవత్కథ వింటూ ఉన్నప్పుడు కొందరు కన్నీళ్లు వస్తాయట. ఎవరికి? సౌభాగ్యవంతులకి మనసు కరుగుతుందట. అలా కన్నీరు రావడం వల్ల తన జాతకంలో అనుభవించవలసిన కొన్ని దుఃఖాలు పోతాయట. అది పెద్ద రహస్యమే, చాలా మందికి తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాడి జాతకంలో ఇంకా కొన్నిటికి ఏడవలసి ఉన్నది అని రాసి ఉంటుంది. కానీ భగవత్కథ వింటున్నప్పుడు గానీ ఆ దుఃఖం కలిగితే అవి మైనస్ అయిపోతాయి. చూసారా? అందుకు భగవత్కథ విన్నప్పుడు ఎన్ని రకాల సత్ఫలితాలు లభిస్తాయి చెప్పలేం మొత్తానికి. నువ్వు నా కోసం తప్పించడం వల్ల నీ పూర్వకర్మ క్షయములు అవుతాయి, తర్వాత నువ్వు నాలో చేరతావు అని ఆ భగవానుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. ఎప్పుడో నేను ఆ రూపాన్ని, నా కనబడిన రూపాన్ని ధ్యానం చేస్తూ దర్శించాను, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆ ధ్యానం చేస్తూ తృప్తిగా అదే గానం చేస్తూ దేశమంతా సంచరిస్తూ మరణించే వరకు జీవించాలి గనక జీవించాను భగవద్ధ్యానంతో. చిట్ట చివరికి ఆ శరీరం త్యజించిన తర్వాత చిత్రంగా నేను ప్రళయ సమయంలో మొత్తంగా బ్రహ్మలో లీనమైపోయాను. ఆ ద్వారా పరమాత్మలో లీనమయ్యాను అన్నాడు ఇక్కడ. అంటే ఇది మనకి ముక్తిలో చెప్పేటప్పుడు క్రమముక్తి అని అంటారు. అలా క్రమంగా ముక్తి చెందాను, పరమాత్మ లీనమయ్యాను. మళ్లీ తర్వాతి కల్పం ప్రారంభమైనప్పుడు నారాయణుని సంకల్పం చేత నేను బ్రహ్మ ద్వారా జనించాను. అంటే మళ్ళీ మోక్షం లేదని అర్థం. పుట్టినంత మాత్రాన మోక్షం లేదని కాదు ఇక్కడ. నారదాది మహాత్ములు వాళ్ళు ముక్తులే, వాళ్ళు నిత్యముక్తులు అంటారు వాళ్ళని. వాళ్ళకి పుట్టుక చావు మొదలైనవి లేవు. అందుకే వాళ్ళు నిరంతరం భగవన్మయంగానే ఉంటారు. మోక్షం అంటే పుట్టుక చావు లేని స్థితిని మాత్రమే కాదు,
పుట్టుక చావు లేని పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అది తెలుసుకోవాల్సినది. ఆ మోక్షం పొందిపోయాడు నారదుల వారు. కానీ లోకక్షేమం కోసమని నారాయణ యొక్క సంకల్పం చేత తిరిగి బ్రహ్మ నుంచి జనించాడు ఆయన మానస సృష్టిలో. జనించినప్పటికీ నిత్యముక్తి స్థితిలో ఉన్నాడు. వీళ్ళు జీవన్ముక్తులు నిత్యముక్తులు అని అంటారు. అలాంటి నిత్యముక్త స్థితిలో ఉంటూ భగవత్ కథ గానం చేస్తూ వెళుతున్నాను. ఇంత స్థితి నాకు రావడానికి కారణం ఏంటో తెలుసా? భాగవత ధర్మం.